హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో ఇన్స్టెంట్గా దోశ అనేది ఏ విధంగా చేసుకోవాలో, చాలా తక్కువ టైంలో ఈ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూద్దాము. పప్పు నానబెట్టే పని లేకుండా, రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా 1 కప్పు వరకు సూజీ రవ్వ, అదే మన బొంబాయి రవ్వ అంటారు కదా, సన్న రవ్వ అంటారు, అది 1 కప్పు వరకు నేను తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగు తీసుకోవాలి. 1/2 కప్పు వరకు వాటర్ అనేది తీసుకోవాలి. పెరుగులో ఈ రవ్వ అనేది నానేంత వరకు స్పూన్తో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు బాగా నాననివ్వాలి. మూత పెట్టేసుకుని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ అనేది తీసుకుని అందులో ఏ కప్పుతో అయితే మీరు మెజర్మెంట్కి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు మరమరాలు అనేవి తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది పోసుకుని ఈ మరమరాలు మునిగేంత వరకు ఇలా ప్రెస్ చేసుకుని మూత పెట్టేసుకుని ఇది కూడా 10 నిమిషాల వరకు నాననిద్దాము. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూడండి, మరమరాలు నానివి. అలాగే మనకి ఈ మిశ్రమం కూడా మనకి రెడీ అయిపోయింది. రవ్వ మిశ్రమం కూడా మనకి రెడీ అయిపోయింది కదా. మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు అందులో ఈ రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే మరమరాలు కూడా వాటర్ ఏమీ లేకుండా చేతితో పిండుకుని ఈ విధంగా వేసుకుని తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పిండి మనకి ఇలా చూస్తుంటే తెలుస్తుంది కదా, ఈ విధంగా రావాలి. వచ్చిన తర్వాత ఇది కూడా వేరొక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే కనుక తిని సోడా ఉంటుంది కదా, అది 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. లేదంటే ఈనో ఉంటుంది కదా, అది కూడా 1 ప్యాకెట్ వరకు వేసుకోండి, అంటే 5 రూపీస్ ప్యాకెట్స్. ఇప్పుడు స్టవ్ అంటించుకుని ప్యాన్ హీట్ అవ్విన తర్వాత ఆయిల్ వేసుకుని ఆనియన్స్ ఇలా ప్రెస్ చేసుకుంటూ మీరు వేసుకోండి. దోశలు అనేవి మనకి స్టవ్ అనేది హైలో కాకుండా మీడియంలో పెట్టుకుని వేసుకోవాలి. మనకి గరిటికి అంటుకుపోతుంది, ప్యానానికి అంటుకుపోతుంది అన్న భయం లేకుండా వేసుకోండి. ఎందుకంటే ఇది జల్లీగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. పిండి అనేది మాత్రం నిలవ ఉండదు. మనకి దోశలు అనేవి సాయంత్రం వరకు, ఉదయం వేసుకుంటే సాయంత్రం వరకు ఉంటాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన ఆయిల్ వేసుకుని 2 వైపులు కూడా ఇలా కాల్చుకోండి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇలాగే మిగతావన్నీ కూడా వేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్